వేరే ఆడదానితో నువ్వు సరసాలు ఆడుతుంటే దాని కౌగిల్లో మైమర్చిపోతుంటే నా కళ్ళారా నేను చూశాను. దానికేం చెప్తావు? ఓ అనాథి బిడ్డను తీసుకొచ్చి నీ చెల్లెలు నా చేతిలో పెడితే నా బిడ్డ ఎలాగో దూరమైంది. ఈ బిడ్డకి నేను అమ్మదవుదామని ఈ చేతుల్లో పెట్టుకుని పెంచాను. చివరకు ఆ బిడ్డకు తండ్రివి నువ్వే అని కూడా తేలిపోయింది. DNA రిపోర్ట్ తేల్చేసింది. దానికేం చెప్తావు? అవన్నీ అబద్ధాలంటావా? ఇంకా నిన్ను అపార్థం చేసుకుంటున్నానంటావా? ఏమంటావు చెప్పు. ఈ ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు హిమ. అవన్నీ అబద్ధాలే అయినా వాటిని నిరూపించే ఆధారాలు నా దగ్గర లేవు. నా దగ్గర ఉన్నదల్లా నీ మీద ప్రేమ మాత్రమే. ప్రేమ? ప్రేమంటే నమ్మకం. నువ్వు దాన్ని సమాధి చేసావు. అది కాదు హిమ. ప్లీజ్ దయచేసి అడ్డం తప్పుకో. నువ్వు ఎంత చెప్పినా నిజాన్ని దాచలేవు, నన్ను నమ్మించలేవు. గుడ్ బై. జస్ట్ 24 hours నా కల సాకారం అవ్వబోతుంది. నా ప్రతీకారం నెరవేరబోతుంది. రేపటితో ఆ రాణిమ్మ కుటుంబం రోడ్డున పడబోతుంది. హలో మేడం, నేను విక్రమ్ని. చెప్పు, ఏంటి ఈ టైంలో ఫోన్ చేశావు? మీతో అర్జెంటుగా మాట్లాడాలి మేడం. దేని గురించి? కొంచెం పర్సనల్ మేడం, మీతో కలిసి మాట్లాడాలి. ఏ ఫోన్లో చెప్పలేవా? చెప్పచ్చు, కానీ చెప్పడం ఇష్టం లేదు. మీరు రండి, డీటెయిల్గా చెప్తాను. రేపు పెళ్లి పెట్టుకుని ఆ పనులు చూసుకోకుండా నన్ను కలుస్తానంటావేంటి? చెప్పాను కదా మేడం, అర్జెంట్ అని. మీరు వస్తారా? నన్నే మీ ఇంటికి రమ్మంటారా? వస్తా, నేనే వస్తాను. ఎక్కడికి రావాలి? లొకేషన్ షేర్ చేస్తాను, వచ్చేయండి. వీడేంటి నిన్నటిదాకా ఒబీడియంట్గా ఉన్నాడు, ఇప్పుడు వాయిస్లో బేస్ మారింది. ఏమై ఉంటుంది? అత్తయ్య ఇంత రాత్రి ఎక్కడికి వెళ్తున్నారు? అసలు ఫోన్ చేసింది ఎవరు? తెలుసుకోవాలి. రే, నీకొకసారి చెప్తే అర్థం కాదా? నాకు పదే పదే ఎందుకు ఫోన్ చేస్తున్నావు? ఎవరైనా చూస్తే ఎంత ప్రాబ్లమో తెలుసా? విక్రమ్ని కలవడానికి వచ్చింది. ఇంకొకసారి నాకు ఇలా ఫోన్ చేసావనుకో. ఓ కాస్త ఆగండి మేడం, నేను మీ ట్రంప్ కార్డ్ని. అలా తిడతారేంటి? సర్లే, విషయం ఏంటో చెప్పు. డబ్బును మించిన విషయం నా దగ్గరే ఉంటుంది మేడం. డబ్బే. ఆశల్ని పెంచేదదే, అవసరాల్ని తీర్చేదదే. మీరు చెప్పినట్టే శివప్రియని ప్రేమించాను, పెళ్లిదాకా తీసుకొచ్చాను. రేపు తన మెడలో తాలి కట్టి నాదాన్ని చేసుకుంటున్నాను. నా పని నేను కరెక్ట్గా చేస్తున్నాను, మరి మీరు పర్ఫెక్ట్గా చేస్తున్నారా? ఏంట్రా లాస్ట్ మినిట్లో బ్లాక్మెయిల్ చేస్తున్నావా? ఈ బ్లాక్ మిల్లు, రైస్ మిల్లు నాకు తెలీదు మేడం. నాకు తెలిసిన ఈ మూడే విషయాలు. ఒకటి డబ్బు, రెండు డబ్బు, మూడోది కూడా డబ్బే. ధనం మూలం ఇదం జగత్ అంటారు కదా, నాకు డబ్బే లోకం. చూడు,
నీకు చెప్పిన దానికంటే ఎక్కువే ఇచ్చాను. చెప్పిన దానికన్నా ఎక్కువ ఇచ్చారు, కానీ ఇచ్చిన దానికన్నా ఎక్కువే పనైంది. పీకల్లో తప్పుల్లో కూరుకుపోయాను. మీరు డబ్బిస్తే వెళ్ళి అప్పు క్లియర్ చేస్తాను, ఆ తర్వాత తాళి కడతా. అడుక్కునే స్థాయిలో ఉన్న నీకు ఇంత అవకాశం ఇచ్చి నీకు పెళ్లి చేస్తుంది నేను. అదేదో నా కోసం చేస్తున్నట్టు మాట్లాడతారేంటి? మీ స్వార్థం కోసం నన్ను వాడుకున్నారు, నా అవసరాల కోసం నేను మిమ్మల్ని యూజ్ చేసుకున్నా. గివ్ అండ్ టేక్ పాలసీ. ఇచ్చేయండి, ఇచ్చేయండి మేడం. ఇస్తా, కానీ ఇప్పుడు కాదు. రేపు నువ్వు శివ మెళ్ళో తాళి కట్టిన మరుక్షణం నువ్వు ఊహించిన దానికన్నా ఎక్కువే ఇస్తాను. అప్పటిదాకా ఓపిక పట్టు. నేను ఓపిక పడతాను, కానీ నాకు అప్పించిన వాళ్ళు ఆగరు కదా. ఒరేయ్, నీ కంటికి నేనెలా కనిపిస్తున్నాన్రా? కథలోకి నిన్ను దింపిన దాన్ని తప్పించలేను అనుకుంటున్నావా? ఎలా కుదురుతుంది? శివతో రేపు నా పెళ్లి కదా. మోసం చేసి పారిపోయావని ఓ 3 రోజులు బాధపడతారు. ఆ తర్వాత ఇంకో ప్లాన్ వేస్తా, ఇంకో క్యారెక్టర్ని దింపుతా. మహా అయితే ఇంకొక 3 నెలలు లేట్ అవుతుంది, అంతే. మేడం, అలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకండి. ఈ అప్పుల వల్ల నేను ఎలాగోలా మేనేజ్ చేస్తాను. రేపు పెళ్ళైన తర్వాత అమౌంట్ వేయండి. ఉంటాను మేడం. నాతోనే పెట్టుకుంటాడా? ఈ వీడియో ప్రూఫ్ చూపించి నా చెల్లెల్ని నేను కాపాడుకుంటాను. ఈ టైంలో కృష్ణ కాల్ చేస్తుందేంటి? హలో కృష్ణ. అక్క, నీ పక్కన ఎవరైనా ఉన్నారా? లేరులే, కానీ ఈ టైంలో కాల్ చేసావేంటి? నీతో అర్జెంటుగా మాట్లాడాలక్క. దేని గురించి? ఆ విక్రమ్ గురించి. 2 రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఏం చెప్తావు కృష్ణ? అక్క, నువ్వైనా నా మాట నమ్ము. ఆ విక్రమ్ మంచివాడు కాదు, పెద్ద ఫ్రాడ్ అక్క. కేవలం డబ్బు కోసమే మన శివాని పెళ్లి చేసుకుంటున్నాడు. డబ్బు కోసం ఏంటి కృష్ణ? మనం ఏమన్నా కోట్లల్లో కట్నం ఇస్తున్నామా? లేక మన శివని పెళ్లి చేసుకుంటే ఆస్తి కలిసి వస్తుందా? అది కాదక్క, మన వెనక పెద్ద కుట్రే జరుగుతుంది. వాడు మన శివ మెడలో తాళి కడితే వాడికి చాలా డబ్బు వస్తుంది. ఎవరిస్తారు? మన అత్తయ్య. ఏంటి నువ్వనేది? మన అత్తయ్య డబ్బు ఇవ్వడం ఏంటి? అవునక్క, మన కుటుంబాన్ని సర్వనాశనం చేయాలని అత్తయ్య ఆడుతున్న గేమ్ ఇది. ఆ విక్రమ్కి డబ్బు ఆశ చూపించి రంగంలోకి దింపింది అత్తయ్యే. వాడు మన శివాని ప్రేమించేలా చేసింది కూడా అత్తయ్యే. ఇప్పుడు పెళ్లి జరిగేలా చేస్తుంది కూడా అత్తయ్యే. కృష్ణ, నువ్వు చెప్పేది నిజమో అబద్ధమో నాకు అర్థం కావడం లేదు. అయినా ఇప్పుడు ఈ విషయం నిజమే అయినా దాన్ని నిరూపించాలంటే మనకి బలమైన ఆధారం కావాలి కృష్ణ. ఆధారం ఉందక్క. మన అత్తయ్య నిజ స్వరూపాన్ని బయటపెట్టే బలమైన ఆధారం ఉంది. రేపు అందరి ముందు దాన్ని చూపించి ఆవిడ బండారాన్ని, విక్రమ్ గాడి క్యారెక్టర్ని బయట పెట్టబోతున్నాను. అప్పుడే ఈ పెళ్లి ఆపేస్తాను. రేపు నేను అక్కడికి రాగానే ఖచ్చితంగా మాట్లాడనివ్వకుండా చేయాలని అత్తయ్య ప్రయత్నిస్తుంది. అమ్మ వాళ్ళు కూడా ఆ విక్రమ్ని గొడ్డిగా నమ్ముతున్నారు కాబట్టి ఖచ్చితంగా నన్ను రానివ్వరు, వచ్చినా మాట్లాడనివ్వరు. అదే నిజమే. ఇప్పుడు ఏం చేద్దాం మరి? నేను అక్కడికి వచ్చాక అమ్మని కంట్రోల్ చేసి నువ్వే మాట్లాడనిచ్చేలా చేయాలక్క. లేదంటే మన శివ జీవితం సర్వనాశనమైపోతుంది. సరే కృష్ణ, నువ్వు చెప్పినట్టే చేస్తాను. సరే అక్క, ఉంటాను.
కృష్ణ ఆధారాలతో సహా వస్తానని చెప్పింది. ఇంకా రాలేదేంటి? అన్నీ సిద్ధమైపోయినట్టేనా? అన్నీ రెడీగానే ఉన్నాయి పిన్ని. మీ అమ్మాయి రావడమే ఆలస్యం. ఇప్పుడు 10 నిమిషాల్లో తీసుకొస్తానే. అవును, పసుపు గంధలేవేంటి? విష్ణు, ఇక్కడేం చేస్తున్నావే? ఏం లేదమ్మా. లోపల చాలా పనులున్నాయే, పద. తారాగారు, ఎలా ఉన్నారు? నేనెప్పుడు బాగానే ఉంటాను. అన్నయ్య గారు, రాధాబాబు వాళ్ళు రాలేదా? వస్తారు, డైరెక్ట్గా పెళ్లికే వస్తారు. మీ ఆనందాన్ని కళ్ళారా చూడాలని నేను ముందుగానే వచ్చేశాను. చాలా సంతోషం తారాగారు. ఏంటమ్మా ఇది? మీ స్నేహితురాలింట్లో శుభకార్యానికి కూడా ఇంత ఆలస్యంగానే వచ్చేది? వచ్చేసాం కదా ఆంటీ. ఇంతకీ శివ ఎక్కడుంది? లోపలుంది, వెళ్ళి త్వరగా రెడీ చేయండి. అలాగే. చాలా ఘనంగా చేస్తున్నట్టున్నారు. ఏదో మాకున్న దాంట్లో చేస్తున్నాం తారగారు. అవునవును, కుటుంబ గౌరవాన్ని పోగొట్టే అగ్రిమెంట్ పెళ్లి కన్నా ఇలా సింపుల్గా చేయడమే నయం కదా. సువర్ణ, ఎలా ఉన్నావు? ఉన్నాను, బాగానే ఉన్నాను. జరిగిన విషయం మనసులో పెట్టుకోకుండా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మనసులో ఎన్నున్నా అయినింటి వాళ్ల శుభకార్యాలకి వెళ్ళకపోతే ఎలా? పెళ్లి జరగబోయేది అక్క కూతురుది, అంటే దాదాపుగా నా కూతురు లాంటిదే కదా. విష్ణు, ఏమైందే నీకు? వచ్చిన బంధువుల్ని పట్టించుకోకుండా గేటు వంకే చూస్తున్నావు. ఎవరికోసమనే ఎదురు చూస్తున్నావా? ఆగో, ఎందుకొచ్చావు? అమ్మా ప్లీజ్, దయచేసి ఒక్కసారి నేను చెప్పేది వినమ్మా. ఏం చెప్తావు? కొత్తగా ఏం చెప్తావు? విక్రమ్ మంచివాడు కాదు, శివన్ అతనికిచ్చి పెళ్లి చేస్తే దాని జీవితం నాశనం అయిపోతుందంటావు, అంతే కదా? ఎందుకే మా మీద ఇంత పగబట్టావు? మేమేం పాపం చేశావని? అమ్మా, ఎందుకలా నోటుకొచ్చినట్టు మాట్లాడతావు? అసలు అదేం చెప్పాలనుకుంటుందో వినాలి కదా. దానికి ఒక అవకాశం ఇవ్వాలి కదా. అది చెప్పేది మంచి విషయం అయితే ఎన్ని అవకాశాలైనా ఇవ్వచ్చు, కానీ అవకాశం ఇచ్చిన ప్రతిసారి శివ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తోంది. అవన్నీ కాదమ్మా. అసలు అక్కని ఎవరు పిలిచారు? ఎందుకొచ్చింది? శివ, కృష్ణ చేసిన త్యాగాలు మర్చిపోయావా? తనేం చేసినా మన మంచికే చేస్తుంది. అమ్మా, నా మాట విను. కృష్ణకి చెప్పే అవకాశం ఇవ్వు. అవును, తను చెప్పేది వింటేనే కదా ఎందుకొచ్చిందో తెలుస్తుంది. అంతలా తను అడుగుతుంది కదండి, ఏం చెప్తుందో వినండి. నేను చెప్పడానికి రాలేదత్తయ్య, ఆధారాలతో సహా ప్రూవ్ చేయడానికి వచ్చాను. వాటిని బయట పెడితే ముందు బుక్ అయ్యేది మీరే. చూసారా, దీనికి మాట్లాడే అవకాశం ఇస్తే ఇలా ఎవరిని పడితే వాళ్ళని నిందిస్తుంది. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతుంది. అందుకే దీన్ని ఇక్కడికి రానివద్దు అన్నాను. అమ్మా, ఎన్ని రోజులు నేనేం చెప్పినా మీరు నమ్మలేదు. అప్పుడు ఆ మాటల్ని వినిపించే ఆధారాలు నా దగ్గర లేవు. కానీ ఇప్పుడు ఆ భయం అక్కర్లేదు. పూర్తి ఆధారాలతో వచ్చాను.
విక్రమ్ కేవలం డబ్బు కోసమే ఈ పెళ్లి చేసుకుంటున్నాడు అంటే మనమేమైనా కోటీశ్వరులమా? పెళ్లి చేసుకుంటే ఆస్తి కలిసొస్తుందా అని అడిగారు కదా. వాడు మన శివని పెళ్లి చేసుకుంటే డబ్బులు వచ్చేది మన వల్ల కాదు, ఈవిడ వల్ల. మన కుటుంబాన్ని నాశనం చేయడం కోసం ఆ విక్రమ్కి డబ్బు ఆశ చూపించి వాణ్ణి మన శివని ప్రేమించేలా చేసింది ఈవిడ. ఈ పెళ్లి జరిగేలా చేస్తుంది ఈవిడ. ఏంటి కృష్ణ ఇది? నేనెందుకు మీ కుటుంబం నాశనం అవ్వాలని కోరుకుంటాను? ఎందుకంటే మేమంటే మీకు నచ్చదు కాబట్టి. మేము మీ ఇంట్లో కోడళ్లుగా ఉండటం మీకు ఇష్టం లేదు కాబట్టి. మా వల్ల మీ ఈగో హర్ట్ అయింది కాబట్టి మా కుటుంబం మీద పగబట్టారు, నాశనం చేయాలని కంకణం కట్టుకున్నారు. కృష్ణ, ఇంకా చాలా ఆపో. లేదమ్మా, నేనిప్పుడు మౌనంగా ఉంటే జీవితాంతం మనమందరం మౌనవ్రతం చేయాలి. మీరు నా మాటలు నమ్మడం లేదు కదా, అందుకే ఆధారాలతో సహా వచ్చాను. అది చూశాక నిజమేంటో మీకే తెలుస్తుంది. ఏంటమ్మా, ఆధారం కనిపించట్లేదా? అసలు ఉంటే కదా కనిపించడానికి. ఏం లేదు రాణెమ్మా, ఆధారం ఉందంటే అది చూడకుండానే తన మాటలు నమ్ముతాం అనుకున్నట్టుంది. చూపించమని అడిగేసరికి ఇదిగో డ్రామాలాడుతుంది. అత్తయ్య, డ్రామాలాడుతుంది నేను కాదు, మీరు. అమ్మా, ఈవిడ విక్రమ్ మాట్లాడుకోవడం నా కళ్ళారా చూశానమ్మా. మాట్లాడుకో. ఛీ, ఏం పాపం చేస్తే పుట్టావి నువ్వు నా కడుపున? ఇలాంటి దిక్కుమాలిన పనులు చేస్తావని తెలుసుంటే నువ్వు పుట్టగానే గొంతులో వడ్లగించి వేసి చంపేసి ఉండేదాన్ని. అవకాశం ఇవ్వండి, అవకాశం ఇవ్వండి అన్నారు కదా, చూశారు కదా అవకాశం ఇస్తే ఇదేం మాట్లాడుతుందో. ఇది ఇంకొక క్షణం నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. పదవే బయటికి, పద. అమ్మా, మాట వినమ్మా. ఇంకొక్కసారి ఈ ఇంట్లోకి నువ్వు అడుగు పెట్టావంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. వెళ్ళా. అమ్మా, అక్క, ఇంతకాలానికి ఒక మంచి పని చేశావు. ఎందుకు బాధపడ్డావు? అవును రాణెమ్మా, ఆ కృష్ణకి దయ్యం పట్టినట్టుంది, అందుకే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది. తనని గెంటేశావు కదా, ఇక పెళ్లి ప్రశాంతంగా జరుగుతుంది. తారగారు, కృష్ణ తరఫున నేను క్షమాపణలు అడుగుతున్నాను, నన్ను మన్నించండి. అయ్యయ్యో, నువ్వు సారీ చెప్పడమేంటి? మనం 4 మొక్కలు నాటితే 3 చెట్లే పళ్ళు కాస్తాయి, ఇంకోటి ఎండిపోతుంది. ఇది కూడా అంతే అనుకోవాలి. సరే, ఈ ఆనంద సమయంలో గొడవలు దేనికి? వెళ్ళి చేయాల్సింది చూద్దాం, పదండి.